అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబుర ధనలక్ష్మి గారు రచించిన 'పెత్తనం' అనే కథను విందామా? కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టింది సుగుణ. పెళ్ళైన వారం రోజులు ఏ పని చేయకుండా మురిపెంగా గడిపేసింది. తర్వాత అత్తగారు రంగమణి మాటలపై ఇంటి పని, వంట పని మొదలెట్టింది. సుగుణ అత్త రంగమణికి తన అత్త పెత్తనం చూపించాలనే ఆరాటం ఎక్కువ. అందుకే సుగుణ ఎంతో శ్రద్ధగా ఏ పని చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటుగా ఆ పనిలో లోటు మిగిలిపోతే దాన్ని భూతద్దంలో చూపించి సుగుణ మీద కేకలేసేది. సుగుణ ఇల్లు శుభ్రం చేసిందంటే, ఇలాగేనా గదిలో మూలలో చీపురు పట్టవా? ఎక్కడి దుమ్ము అక్కడే వదిలేస్తావా? ఇలా చేస్తే ఇంటికి దరిద్రం అనేది అత్తగారు రంగమణి. సుగుణ పాత్రలు శుభ్రం చేసిందంటే, కనీసం బలం లేని దానిలా పైపైన శుభ్రం చేస్తాము. పాత్రలు శుభ్రం చేయడం రాదా? నువ్వు పాత్రలు శుభ్రం చేస్తే వాటికున్న సబ్బు నురగ కూడా పోదు అంటూ అత్తగారు రంగమని కోడలు సుగుణ చేసే ప్రతి పనిలో తప్పులు వెతికి కించపరిచేది. ఇరుగు పొరుగు ఎవరైనా సుగుణతో మాట్లాడితే, ఇంట్లో పనులు లేవా? ఎప్పుడు బయట పెత్తనాలేంటి? ఇంటి విషయాలు ఊరందరికీ చేరవేస్తావా? అంటూ కోపంగా తిట్ల దండకం మొదలెట్టేది. రంగమణి మాటలు విన్న పొరుగింటి సుబ్బాయమ్మ, చూడు రంగమణి, అత్త ఒకనాటి కొడలే. ఆ విషయం మర్చిపోయి నీ కోడల్ని సాధిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు కోడలుగా వచ్చినప్పుడు మీ అత్త నీతో ఎలా ఉండేదో మర్చిపోయావా అంది. లేదే సుబ్బి, మా అత్త పోరు మర్చిపోయేంత చిన్నదా? పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒకటే వేపుడు తిన్నది. తన కొడుకు అందగాడని, నేనేమో అందంగా ఉండనని, కాకి రంగు అని నా రంగును హేళన చేసేది. చాలీ చలనంత అన్నం పెట్టి ఇంటెడు చాకరీ చేయించేది. అంతేనా, నా పుట్టింటి వారిని ఇంటి గడపలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. కాలం ఒకేలా ఉండదుగా. వయసైపోయాక నా మీదే ఆధారపడింది. ఎంత దీనంగా చనిపోయిందో చూశావుగా అంది రంగమణి. ఓసోస్, అదే నీకు కూడా గుర్తు చేస్తున్నా. మీ అత్తలాగా కాకుండా నీ కొడులు సుగుణతో మంచిగా మంచుకోవచ్చుగా. ఎందుకు ఆ పిల్లను అంతలా వేపుకుని తింటావు అంది స్నేహితురాలనే చనువుతో. నీకు తెలీదే సుబ్బి, కోడల్ని ఆ మాత్రం అదుపాంచలో పెట్టుకోకపోతే కాళ్ళతో కాదు తలతో నడిచి మన నెత్తిన కుంపటిలా మారుతారు. ఇక నా గురించి అంటావా? మా అత్తకు పట్టిన గతి నాకెందుకు పడుతుంది? నేను ఆమెలా కాదు అంటూ మూతి 36 వంకర్లు తిప్పుతూ వెళ్ళిపోయింది రంగమణి. అందరూ ఇలానే అనుకుంటారు, చివరాఖరికి తెలుస్తుందిలే అనుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బాయమ్మ. సుగుణ భర్త ఏకాంబరం కూడా ఒక్కోసారి తల్లి రంగమణి మాటకు వంత పాడేవాడు. కొత్త కోడలిగా సుగుణ అన్నం కొంచెం ఎక్కువ వండితే పొరపాటున అన్నం మరుసటి రోజుకి మిగిలితే అది సుగుణే తినాల్సి వచ్చేది. భర్త ఏకాంబరంకు అత్తమామలకు వేడిగా వండిన అన్నం వడ్డించేది. మా ఇంటిని నాశనం చేస్తుంది. పుట్టింట్లో అమ్మా నాన్న సరిగా పెంచలేదు. వీళ్ల వంశం సరైనది కాదు. తిండికి గతిలేని సంసారం నుండి కోడల్ని తెచ్చుకున్నాం అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేది రంగమణి. ఇక రంగమణి భర్త భార్య ఏం చెప్తే అదే. ఇంటి పెద్దరికం రంగమణిదే. సుగుణకు అత్తగారి మాటలు సూదుల్లా గుచ్చుకునేవి. భర్త తనతో ప్రేమగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడేది. ఏకాంబరం అన్నీ వింటూ తల్లి వేధింపులు చూస్తూ కూడా కిక్కురుమనకుండా ఉండేవాడు. సుగుణనే సర్దుకుపోమనేవాడు. చూస్తుండగానే సుగుణ 2 పిల్లల తల్లయింది. ఇంట్లో సుగుణ మాటకు విలువ పెరిగింది. రంగమణికి వయసుతో పాటు అనారోగ్యం కూడా మొదలైంది. పిల్లల చదువులు పూర్తయ్యేసరికి రంగమణి భర్త కాలం చేశాడు. రంగమణికి వయసైపోయింది. చూస్తుండగానే ఏకాంబరంకు రాను రాను తల్లి రంగమణి మాటలు, చేష్టలు చాదస్తంగా అనిపించేవి. సుగుణ భర్త, పిల్లలు పూర్తిగా సుగుణపై ఆధారపడడంతో ఆ ఇంట్లో సుగుణ మాటలకు విలువ పెరిగింది. రంగమణి మాటలకు విలువ తగ్గిపోయింది. ఒకరోజు కాళ్ళు బెణికి రంగమణి కింద పడిపోయింది. ఇక అప్పటి నుంచి రంగమణి మంచానికే పరిమితమైపోయింది. రంగమణిని ఆ ఇంట్లో సుగుణ తప్ప పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రంగమణి మనవళ్ళు పెద్దవాళ్ళై రంగమణి చెప్పే మాటలను చెవికెక్కించుకునే వారు కాదు. రంగమణి కొడుకు ఏకాంబరం రోజు ఉదయమనగా వెళ్తే ఏ చీకట్లోనూ ఇంటికి చేరేవాడు. ఆ సమయంలో ఒకరోజు రంగమణి కోడలు సరిగా చూడట్లేదని చెప్పింది. ఏకాంబరం, అమ్మా, ఈ వయసులో కోడలితో మంచిగా ఉండి ఓ ముద్ద కంచంలో పెట్టించుకో తినగల లౌక్యంగా నువ్వు మసులుకోవాలమ్మా. నేను ఉదయం నుండి పనులతో అలసిపోయి ఇంటికొస్తే ఈ చాడీలేంటమ్మా? సుగుణ చాలా మంచిది. ఈ సంసారాన్ని చక్కదిద్దుకొని పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంది. మొదట్నుంచి నువ్వెంత తిట్టినా సర్దుకుపోయింది. పిల్లలకు మంచి చెడు చెప్పి వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంది. పెద్దవాడు 4 ఏళ్ల క్రితమే ఎంసీఏ పూర్తి చేశాడు. వచ్చే నెల బ్యాంక్ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడు. చిన్నవాడు ఎంటెక్ పూర్తి చేసి రైల్వేలో ఉద్యోగం సాధించాడు.
ఇవన్నీ సుగుణ పెంపకంలో సాధ్యమైనవే. ఇన్నేళ్లు నీ పెత్తనాన్ని భరించడమే ఎక్కువ. నీ మాటలు వింటూ సుగుణను ఎంతో బాధపెట్టాను. నా తప్పు తెలుసుకొని మంచి భర్తగా ఎప్పుడో మారిపోయాను. ఇక మంచంపై ఉన్న నీకు సుగుణ సేవలు చేయలేకుంది. నువ్వు లేవలేవు, నడవలేవు. నీకు అన్ని మంచంలోనే. నీకు బ్రష్ చేయించడం, వేడి నీళ్ళతో ఒళ్ళు తుడవడం, అన్నం తినిపించడం, నీ కాలకృత్యాలు అన్ని మంచంలోనే. పసిబిడ్డకు ప్రేమగా ఈ పనులన్నీ చేస్తే ఫలితంగా ఎంతో ప్రేమను తిరిగి పొందుతాం. మరి నీకు పసిపిల్లకు చేసినట్టు ఇన్ని సేవలను బాధ్యతగా చేస్తున్న నా భార్యకు నువ్వు ప్రేమను పంచడం కాకుండా తనపై విషం చిమ్ముతున్నావు. నేను మొదటి నుంచి సుగుణ బాధను గమనిస్తున్నానమ్మా. నువ్వే ఏదో ఒక రోజు మారుతావు అనుకొని సరిపెట్టుకున్నా లాభం లేదు. ఇక సుగుణ గురించి ఆలోచించా. నీకు ఈ కుటుంబానికి సేవలు చేసి చేసి సుగుణ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ముఖ్యంగా మంచంపై ఉన్న వారి మలమూత్రాలు శుభ్రం చేయడం అంటే అదో త్యాగం. సుగుణ తన కన్న తల్లికి ఇలాంటి సేవ చేయడం అంటే పసితనంలో తన తల్లి చేసిన సేవలకు రుణం, బాధ్యత తీర్చుకోవడం లాంటిది. కానీ అత్తగారికి అలా సేవలు చేయడం అంటే ఈ కాలంలో సాధ్యమయ్యే విషయమేనా? సుగుణ నేను కొన్ని రోజుల తర్వాత బెంగళూరుకు వెళ్తాము. అక్కడ సిటీకి దూరంగా ఇల్లు కట్టిస్తున్నా. ప్రశాంత వాతావరణంలో చివరి రోజులు గడపాలి అనుకుంటున్నాం. ఈ 6 నెలల్లో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేసేస్తాను. సుగుణ ఇన్నేళ్లు ఈ కుటుంబానికి సేవలు చేసింది. కనీసం ఇప్పుడైనా సుగుణకు విశ్రాంతి అవసరం. నీకు గుర్తుందా అమ్మా? నాకు ఆడపిల్లలంటే ఇష్టమని 25 ఏళ్ల క్రితం సుగుణ మూడో బిడ్డకు గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పుకి పుట్టింటికి పంపనని మొండిపట్టు పట్టావు. నీకు ఎదురుగా మాట్లాడలేక నేను కూడా నీ బాధననే బలపరిచాను. సుగుణ ఓవైపు ఇద్దరు చిన్న పిల్లల సంరక్షణ, మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమైంది. సుగుణ 9వ నెలలో కూడా ఇంట్లో అందరి బట్టలు ఉతకడం, ఇల్లంతా తడిబట్ట పెట్టడం, మరోవైపు వంట పని, పాత్రలు శుభ్రం చేయడం ఇవి చాలవన్నట్టు నీ ఈసడింపులతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది. కడుపులో బిడ్డ చనిపోయిన విషయం కూడా గుర్తించలేకపోయింది. తను ఎన్నో కలలు కన్న ఆడపిల్ల కడుపులోనే చనిపోవడం, మరోవైపు గర్భసంచి ఇన్ఫెక్షన్. అలాంటి సమయంలో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడింది. తను కోలుకోవడానికి ఎంతో సమయం పట్టింది. ఆ సమయంలో మంచి మనిషిగా కాకపోయినా సాటి మనిషిగా కూడా సానుకూలంగా స్పందించి అత్త స్థానంలో అమ్మగా సుగుణకు ఓదార్పు పంచలేకపోయావు. ఆ సమయంలో తాను ఎంత మానసిక శోభను అనుభవించింది. సంవత్సరం క్రితం సుగుణొకసారి కళ్ళు తిరిగి పడిపోయింది. గుర్తుందా? తనకి బీపీ, షుగర్ ఎక్కువయ్యాయి. తన ఆరోగ్యం చాలా దెబ్బతింది. అందుకు పరోక్షంగా నువ్వు, నీ సూటిపోటి మాటలే కారణం. చూడమ్మా, పెళ్ళయ్యాక ఆడపిల్లను పుట్టింట్లో నీకు ఈ ఇంటితో సంబంధం లేదు, మీ అత్తగారిల్లే నీ ఇల్లు అంటారు. అత్తింట్లో ఏమో పరాయి మనిషి అన్నట్టు చూస్తే ఇక ఆ ఆడదాని మనసు? నేను పుట్టింటికి సంబంధం లేనిదాన్నై అత్తింటికి పరాయిదాన్నైతే నేను ఎవరికి చెందినట్టు అంటూ మథనం మొదలవుతుంది. ఈ విషయంలో నువ్వు సుగుణను పరాయిదానివి చేసి బాధపెట్టావు. చివరిగా నిన్ను భరించడం కష్టం అమ్మా. ఇక్కడే ఒక కేరింగ్ సెంటర్లో మాట్లాడాను. నెలకు 5,000 కడితే వాళ్ళే నీకు 3 పూటల తిండి పెట్టి చూసుకుంటారు. వారం రోజులు నీ ప్రయాణం. ఇక ఇప్పటికైనా సుగుణను బాగా చూసుకోవాలి అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏకాంబరం. ఏకాంబరంకు సుగుణ భోజనం వడ్డించింది. తిని గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు ఏకాంబరం. అర్ధరాత్రి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. మేలుకొని చూస్తే ఏకాంబరం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్న సుగుణ కనిపించింది. ఆదుర్తపడ్డ ఏకాంబరం సుగుణను దగ్గరగా తీసుకొని ఓదార్చి ఏడుపుకు కారణం అడిగాడు. ఏవండి, అత్తగారి మాటలు నాకు ఎప్పుడు మంచి మాటలే. ఆమె పెద్దరికం ఉండబట్టే ఈ సంసారం ఇంతవరకు పద్ధతిగా సాగిందండి. అత్తంటే తల్లి తర్వాత తల్లి స్థానం. ఆమె మందలింపు ఉండబట్టే ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగలిగాను. ఇంట్లో పెద్ద దిక్కుగా పెద్దవారు ఉండడం ఎంత అపుదల అండి. ఇంటిని కనిపెట్టుకొని ఉంటారు. ఇంట్లో అందరి మంచి కోరుతారు. కష్టకాలంలో వారి మాటలు మన మనసును ఎంతో ఓదార్పునిస్తాయి. కోల్పోయిన ధైర్యాన్ని వారి మాటలతో నింపుతారు. వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు అన్న ఒక భావన ఎంతటి కష్టాన్నైనా తేలికగా మార్చేస్తుంది. ఆవిడకు సేవలు చేయడంలోనే నా సంతోషం ఉంది. ఆవిడతో ఉంటేనే నాకు ఆరోగ్యం. ఆవిడను వదిలి ఎక్కడికి రాను. ఆవిడ మాట కరుకుగానే ఉన్నా మనల్ని వదిలి బతకలేదు.
ఆవిడ అంత్యకాలంలో బాధపడకూడదు, సంతోషంగా గడపాలి. దయచేసి ఎక్కడికి పంపకండి. అత్తగారు మాటలు మీకు వేధింపులా అనిపిస్తాయోనేమో, నాకు మాత్రం దీవెనల్లా ఉంటాయి. ఈరోజు అత్తగారి విషయంలో మనం ఆమెను బరువుగా భావిస్తే, మన పిల్లలు మనల్ని భవిష్యత్తులో బరువుగా భావించరా? ఈ వయసులో తమను ప్రేమ, బాధ్యతగా కాకుండా బరువుగా భావిస్తే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయో కదా! వారి శరీరంలో బలమున్నంత వరకు కుటుంబ వృద్ధికే కష్టపడ్డారు. కుటుంబ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే ఆవులను, ఎద్దులను చివరాఖరులో కబీలలకు పంపే కసాయి వాళ్ళం కావద్దండి. అవతలి వారి స్థానంలో మనముండి ఆలోచించిన రోజు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోమండి అంది బాధగా సుగుణ. పిచ్చిదానా, అమ్మను ఎక్కడికి పంపట్లేదు. అలా చెప్పానంతే. అలా అయినా నీతో బాగుంటుందని అన్నాడు ఏకాంబరం అనునాయంగా. ఈ మాటలు మంచంపై నిద్రపట్టక ఉన్న రంగమణి చెవులా పడ్డాయి. సుగుణ మనస్తత్వానికి, మంచితనానికి రంగమణి మనసు కరిగి కన్నీరైంది. ఇక మారిన మనసుల ప్రవర్తన ఆ ఇంటికి ప్రశాంతతను ఇచ్చింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.